హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మే 24న చిలుకూరు బాలాజీ రూట్లోని ఎక్స్పీరియన్స్ పార్క్లో ఈ వేడుక జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి నీరా బాటిళ్లను ఆవిష్కరించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎంపీ బోర నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 150 ఎకరాల్లో సుమారు 500 కోట్ల వ్యయంతో ఎక్స్పీరియన్స్ పార్క్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో వివిధ దేశాల నుంచి తెచ్చిన 500 తాటి చెట్లు 10 కోట్లతో నాటుతున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. తాటి కళ్ళు ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని, దీనిని తెలంగాణ డ్రింక్గా గుర్తించే అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని తెలిపారు. అలాగే గ్రామాల్లో తాటి వనాలను పెంచాలని, గీత కార్మికుల జీవనోపాధి బలపడాలని వారు సూచించారు. మొత్తంగా ఇది తాటి ఉత్పత్తులు, గీత వృత్తి ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమంగా వివరించారు. అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతోంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్ గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడెక్కడో చెట్లు లేవు కదా, కలిసి కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు కానీ, కుటుంబాలు కానీ వృత్తిని, సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం, కళ్ళు, నీర, తాటి, ఈత ఏదైనా తాగినా, కళ్ళుతో పాటుగా తాటి ముంజలు తిన్నా, ఈత పండ్లు తిన్నా, నా దృష్టిగా ఈత చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు అలాగే గుజ్జుతుంది. అది దాన్ని కొట్టడం నిషేధం, ఎందుకంటే చెట్టు చనిపోతుంది. దాని తర్వాత అది ఉండేటువంటి ఒక చక్కెర, దాని యొక్క సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఎట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో, నేను ప్రత్యేకించి అందరికీ కూడా లేఖ రాయబోతాను. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మేజర్ హోటల్స్ లో కూడా వారందరూ తెలంగాణ డ్రింక్ కళ్ళుగా తాటి కళ్ళును చేయాలనేటువంటి వారు కోరడం కూడా పొద్దున కోరినారు. తప్పకుండా డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వంలో.